అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని సెక్రటేరియట్ టవర్స్ దగ్గర ఉన్నాము. నేను మీకు ఇంకో 4 హెవీ మోటార్స్ ముంబై నుండి వస్తున్నాయని చెప్పా కదా, ఆ 4 హెవీ మోటార్స్ కూడా వచ్చినాయి. మొత్తం ఇప్పుడు 6 హెవీ మోటార్స్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ ఏంటంటే ఈ సెక్రటేరియట్ టవర్స్ దగ్గర వాటర్ లెవెల్ కూడా చాలా వరకు తగ్గింది. ఆ వాటర్ లెవెల్ ఎంత తగ్గిందో నేను ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. అలాగే మొత్తం 6 మోటార్స్ ఇక్కడ హెవీ మోటార్స్ అవైలబుల్లో ఉన్నా నిన్నటి నుండి అయితే ఆన్ చేయలేదు. నిన్న ఒక అరగంట సేపు ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేశారు. నిన్నటి నుండి ఈ మోటార్స్ అన్ని ఎందుకు ఆన్ చేయలేదో ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. అలాగే ఈ సెక్రటేరియట్ టవర్స్ బ్యాక్ సైడ్లో ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ అయింది. ఆ ప్రాబ్లం ఏంటో కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ సెక్రటేరియట్స్ 1, 2 టవర్స్ దగ్గరే ఈ హెవీ మోటార్స్ అయితే పెట్టారు, 6 హెవీ మోటార్స్. అలాగే 3, 4, 5 దగ్గర అయితే ట్రాక్టర్లకు ఉన్న మోటార్ల సాయంతో వాటర్ని అయితే తోడుతున్నారు. అంతకుముందు 4 ట్రాక్టర్లు ఉన్నాయి కదా, ప్రెసెంట్ ఆ ట్రాక్టర్లు కూడా పెంచారు. అలాగే హైకోర్టు దగ్గర కూడా వాటర్ తీయడం కోసం ఒక కాలువను అయితే రెడీ చేస్తున్నారు. అది కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదే క్యాపిటల్ స్ట్రీట్ రోడ్డు. ఇది N12 రోడ్డు అంటారు. ఈ రోడ్డు వైపు ఉన్న వాటర్ వల్లే ప్రెసెంట్ అయితే ఒక సమస్య ఏర్పడింది. ఎందుకంటే గతంలో ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు 5 మీటర్ల వరకు ఇక్కడ డెప్త్ వరకు తవ్వారు. ఆ తవ్విన చోటే వాటర్ నిల్వ ఉండడం వల్ల ఆ వాటర్ కూడా ఈ సెక్రటేరియట్ టవర్స్ వైపు అయితే వస్తుంది. అందుకని ఎంత వాటర్ తీసినా ఆ లెవెల్ అనేది తగ్గకుండా అలా పెరుగుతూ ఉంటుంది. దీన్ని రిజాల్వ్ చేయడం కోసం పృథ్వీరాజ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇక్కడ ఒక గండిలాగా పూడుస్తున్నారు. మీరు ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు. ట్రిప్పర్లు కానీ జేసీబీలు కానీ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఆ గండి అనేది పూడ్చిన తర్వాత ఇటువైపు వాటర్ అటు రాదు కదా, అందుకనే అప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలి. మిగతా మోటార్స్ అని ఆన్ చేసి ఈ వాటర్ అనేది కాలువల ద్వారా మళ్ళిద్దాం అని అయితే అనుకుంటున్నారు. ప్రెసెంట్ ఇక్కడ వర్క్ అయితే చాలా స్పీడప్గా చేస్తున్నారు. దగ్గరుండి ఆ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు కూడా దగ్గరుండి అయితే పర్యవేక్షిస్తున్నారు. మీరు డీటెయిల్గా చూడొచ్చు. ఈ టవర్స్ కూడా చూడండి ప్రెసెంట్ ఎలా ఉన్నాయో. అలాగే ముందుకెళ్ళిన తర్వాత ఈ మోటార్స్ కూడా ప్రెసెంట్ ఆన్ చేసి లేవు కదా, ఆ మోటార్స్ కూడా ఈ ఆన్ చేయడం కోసం, అంటే వన్స్ అది ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆ మోటార్స్ ఆన్ చేయడం కోసం ఈ 6 మోటార్లు అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. ప్రతి మోటార్కి బ్యాటరీలు బిగించడం కానీ అవన్నీ, అంటే వర్క్ చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవడం కానీ, వర్కర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు చూడొచ్చు మీరు. ఈ 6 మోటార్లు చెకింగ్ కూడా అయిపోయింది, వర్క్ చేస్తున్నాయి అన్ని. ఈ చెకింగ్ వన్స్ అక్కడి నుండి కాల్ రాగానే, అంటే ఆన్ చేయండి అని కాల్ రాగానే మిగతా 6 మోటార్స్ ఆన్ చేసి వాటర్ని అయితే మళ్ళిస్తారు. ప్రజెంట్ ఈ సెక్రటేరియట్ టవర్స్ దగ్గర వాటర్ లెవెల్ కూడా మీరు చూడొచ్చు. ఇది టవర్ 1. ఈ టవర్ 1 దగ్గర కొంచెం వాటర్ లెవెల్ అయితే తగ్గింది. ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తాను. అంటే అంతకు ముందు ఉన్న ఈ ఊసలు ఏవైతే ఉన్నాయో పైన ఉన్నాయి కదా, అవి పొడిగా ఉన్నాయి. మీకు తడిగా కొంత భాగం అయితే కనిపించిద్ది, అది చూడొచ్చు. మీకు దాదాపు ఒక అడుగు వరకు అయితే తగ్గినట్టు కనిపిస్తుంది నాకైతే. ఇక్కడ డీటెయిల్గా చూడండి, ఇక్కడ మీకు ఎలా ఉందో. ఇది పొడిగా ఉన్న రాడ్ ఏవైపు అయితే 1 మీటర్ వరకు అయితే తగ్గింది. ఇది టవర్ 1. ఇప్పుడు టవర్ 2 దగ్గరికి అయితే వెళ్తాను. టవర్ 2 దగ్గర కూడా కొంచెం వాటర్ లెవెల్ అయితే తగ్గింది. ఆ టవర్ 2 దగ్గర కూడా మీరు చూడొచ్చు. ఇది టవర్ 2. ఈ టవర్ 2 దగ్గర కూడా మీరు వాటర్ లెవెల్ గమనించవచ్చు. ఇక్కడ ఎండ వల్ల షేడ్ రావడం వల్ల అంత ఇదిగా క్లారిటీగా కనిపించట్లేదు. మీరు ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు ఇక్కడ ఎలా కనిపిస్తుందో. వాటర్ లెవెల్ అయితే కొంచెం తగ్గింది. వన్స్ ఆ గండి అనేది వేసిన తర్వాత మోటార్స్ ఆన్ చేస్తే ఇంకా ఎక్కువగా వాటర్ లెవెల్ తగ్గే అవకాశం ఉంది. అందుకని మెయిన్గా అటు నుండి వచ్చే వాటర్ని అయితే ఆపుతున్నారు. ఆపడం వల్ల ఇటువైపు వాటర్ అనేది ముందు పోయిద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఉందో మొత్తం. ఇక్కడ లెవెల్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. తడిగా ఉన్న భాగం కానీ పొడిగా ఉన్న భాగం కానీ. ప్రజెంట్ ఏంటంటే పృథ్వీరాజ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ వర్క్ కోసం టిప్పర్లు కానీ జేసీబీలు కానీ అవన్నీ రప్పించి ఎంత స్పీడప్గా ఈ వాటర్ని క్లియర్ చేయగలిగితే అంత స్పీడప్గా అయితే చేశారు. అలాగే టవర్ 3, 4, 5 ఏవైతే ఉన్నాయో ఆ 3 టవర్ల దగ్గర ట్రాక్టర్లు గతంలో ఒక 4 ట్రాక్టర్ల సాయంతో వాటర్ని క్లియర్ చేస్తూ ఉన్నారు కదా. ప్రెసెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ మిగతా ఇంకా 3 ట్రాక్టర్లు అయితే యాడ్ చేశారు. మొత్తం 7 ట్రాక్టర్లు అయితే ఉన్నాయి ఇక్కడైతే వర్క్ కంటిన్యూగా జరుగుతుంది. ఇక్కడైతే ఎటువంటి ఆటంకం లేదు, అంటే ఇక్కడ వర్క్ అయితే ఏం ఆగలేదు, కంటిన్యూగా వర్క్ అయితే జరుగుతుంది. ఈ 3 టవర్ల దగ్గర అయితే వాటికన్నా, అంటే టవర్ 1, టవర్ 2 కన్నా ఎక్కువ శాతం ఇక్కడైతే వాటర్ లెవెల్ తగ్గింది. మీకు అది కూడా డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఉందో. ఈ టవర్ 3 దగ్గర మీకు చూపిస్తా. ఇప్పుడు టవర్ 3 దగ్గరికి వెళ్ళి వాటర్ లెవెల్ ఎంత తగ్గిందో మీకు డీటెయిల్గా చూపిస్తాను ఇక్కడ.
ఇదే అన్నమాట టవర్ 3. ఇక్కడ మీరు చూడొచ్చు ఇయన్నీ ఎలా ఉన్నాయో. ప్రెజెంట్ ఆ తడిగా ఉన్న ప్రాంతం గాని, పొడిగా ఉన్న ప్రాంతం కూడా మీరు డీటెయిల్‌గా చూడొచ్చు. ఇంకా జూమ్ చేసి మరీ చూపిస్తాను. ఇలాగే నేను ప్రతిరోజు గాని, 2 రోజులకోసారి గాని వాటర్ లెవెల్ ఎంతెంత తగ్గుతుంది ఈ టవర్స్ దగ్గర అని చెప్పి మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. అలాగే ఈ పృథ్వీరాజ్ కన్‌స్ట్రక్షన్ వాళ్ళు నిన్న N12 రోడ్ వైపు నుండి వాటర్ ఇటువైపు వస్తుందని చెప్పి ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఏపీసీఆర్‌డీఓ వాళ్ళతో మాట్లాడడం కోసం వెయిట్ చేశారు. ఏపీసీఆర్‌డీఓ వాళ్ళు నిన్న ఈవినింగ్ వచ్చి వీళ్ళతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆ టైంలోనే ఈ మోటార్స్ అయితే వాళ్ళకి చూపించడం కోసం ఒక అరగంట సేపు అయితే ఆన్ చేసి పెట్టారు. దాని తర్వాత ఈ ప్రాబ్లమ్‌ని షార్టేజ్ చేయడం కోసం ఈరోజు మార్నింగ్ నుండే ఒక డెడికేషన్‌తో ఈ పృథ్వీరాజ్ కన్‌స్ట్రక్షన్ వాళ్ళు వర్క్స్ అయితే ఆ గండిని పూడ్చే వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. మీరు చూడొచ్చు. ప్రెజెంట్ ఇక్కడ టవర్ 4 దగ్గర కూడా మీరు వాటర్ లెవెల్ చూడొచ్చు. ఇక్కడ ఎలా ఉందో. ఈ వాటర్ లెవెల్ కూడా ఒక అడుగు వరకు అయితే తగ్గింది. ఈ టవర్ 3, టవర్ 4, టవర్ 5 దగ్గర అయితే ఎటువంటి ఆటంకం లేదు. వర్క్స్ అయితే కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. ఎటువంటి ఆటంకం అయితే లేదు. అలాగే టవర్ 5 దగ్గర కూడా నేను ఎళ్లి చూపిస్తాను. ఆ టవర్ 5 ఏంటంటే అతి పెద్ద టవరు. 50 ఫ్లోర్స్‌తో ఉండే టవర్ అది. ఆ టవర్ దగ్గర కూడా వాటర్ లెవెల్ తగ్గింది. అది కూడా మీకు డీటెయిల్‌గా చూపిస్తాను చూడండి. ఇదే టవర్ 5 అన్నమాట. ఈ టవర్ 5 దగ్గర మీకు జూమ్ చేసి చూపిస్తాను వాటర్ లెవెల్ ఎంత తగ్గిందా అని చెప్పి. ఇటువైపు ఈ 3 టవర్ల వైపు వర్క్స్ అనేవి కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ వాటర్ లెవెల్ అయితే అడుగు తగ్గుతుంది. ఇక్కడ మీరు డీటెయిల్‌గా చూడొచ్చు ఎలా ఉందో, ఎంతవరకు తగ్గిందో కూడా. చాలా వరకు వాటర్ లెవెల్ అయితే తగ్గింది. నేనిప్పుడు హైకోర్ట్ ఏరియా వైపు కూడా ఎళ్లి అక్కడ కూడా ఒక కాలువనైతే రెడీ చేస్తున్నారు. అక్కడ కూడా వాటర్ క్లియరెన్స్ చేయడం కోసం. అక్కడ కూడా ఎళ్లి మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ప్రెజెంట్ ఏంటంటే హైకోర్ట్ ఏరియా వైపు కూడా ఒక కాలువనైతే క్రియేట్ చేశారు వాటర్ ఫ్లో వెళ్ళడం కోసం. ఇంకా ఈ మోటార్స్ అన్ని తెప్పించి ఈ కాలువలోకి ఆ వాటర్‌ని అయితే మళ్లిస్తారు. ఈ కాలువ కూడా ప్రెజెంట్ ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువకి ఈ కాలువని కూడా మళ్లిస్తున్నారు. ఆ కాలువ ద్వారా మళ్ళీ పాలవాగు నుండి సేమ్ కృష్ణా నదిలోనే ఈ వాటర్ కూడా ఎళ్లి కలిసిద్ది. ప్రెజెంట్ ఇక్కడైతే సిట్యుయేషన్ ఇలా ఉంది. నేను వీటి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. అంటే రోజుకొకసారి గాని, 2 రోజులకొకసారి అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. వాటర్ లెవెల్ ఎంత తగ్గింది, ఇంకా మోటార్స్ ఎన్ని ఆన్ చేశారు అని చెప్పి అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.